ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? ఉదయకాల సమయంలో లేచారా? ప్రార్థన చేశారా? మన ప్రభు మన అందరి కోసం కూడా సిలువలో త్యాగం చేసినాడు, పరిశుద్ధ రక్తాన్ని కార్చినాడు కదా. ఇంకా ఎవరైనా మీ హృదయాల్ని దేవునికి సమర్పించుకోకుంటే ఇప్పుడే హృదయాన్ని సమర్పించుకోండి. పాపక్షమాపణ, నిత్యరాజ్యము, పరలోక భాగ్యము ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయండి. యేసయ్య గొప్ప దేవుడే కదా. ఆయన అంగీకరిస్తే మనకి సమస్తము సమకూడి జరుగుతుంది. ఇంకా ఎవరైనా మీ హృదయాన్ని సమర్పించుకోకుంటే ఇప్పుడే దయచేసి యేసయ్య రక్షకుడిని అంగీకరిస్తే చాలు. ఆయన నిత్యరాజ్యము, పాపక్షమాపణ, పరలోక భాగ్యం మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరికి కూడా నేటి వాగ్దాన భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి 115వ కీర్తన 12వ వచనం. 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. ప్రైజ్ ద లార్డ్. చూడండి, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును అంటున్నాడు భక్తుడైనటువంటి. చూడండి, ఆయన ఏమంటున్నాడంటే యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును అంటున్నాడు అనమాట. అదే విశ్వాసంతో మనం కూడా ఈరోజు ఉండాలండి. అంత విశ్వాసం ఉండాలి మనకి. చూడండి ఎంత విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. జీవితం అంటే ఇరుకులు, ఇబ్బందులు, చిన్న చిన్న శోధనలు, సమస్యలు వస్తూనే ఉంటాయి, అందరికీ వస్తాయి, మామూలే. కానీ దేవుని విశ్వాసం ఉంచిన బిడ్డలు మాట్లాడే మాటలు ఎలాగ ఉంటాయంటే యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. హల్లెలూయా. ఈరోజు చిన్న చిన్న కష్టాల్లో, నష్టాల్లో, చిన్న చిన్న జగడాలు వచ్చినప్పుడు, ఆర్థికంగా సమస్యలు వచ్చినప్పుడు, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేదు, దేవుడు మమ్మల్ని మర్చిపోయినాడు, దేవుడు ఉన్నాడా లేడా అని అనేక మంది పలికే మాటలు ఇలాగ ఉంటాయండి. కానీ దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నేను మిమ్మల్ని మర్చిపోలేదు. తల్లి మర్చినా, తండ్రి మర్చినా నేను మిమ్మల్ని మర్చిపోను, విడవను, ఎడబాయను. చూడు, మొన్న అరిచేతుల్లో నిన్ను చిక్కుకొని ఉన్నాను కదా దేవుడు. మన కోసం ఎన్ని వాగ్దానాలు దేవుడు చెప్పి మమ్మల్ని బలపరుస్తున్నాడు కదండి. వాగ్దానాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని అవి చదువుకొని మనం స్థిరముగా ఆ వాగ్దానంతో ప్రార్థించాలి. దేవుడు మనం మర్చిపోయినాడు అని ఎంతమంది అనుకుంటున్నారో, ఆ కష్టాల్లో దేవుడు తోడు నీడగా లేడు, మాకు మమ్మల్ని మర్చిపోయినాడు దేవుడు, ఏ సహాయం చేయలేదని అనుకుంటున్నవారు ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. కీర్తనలో 115 కీర్తనలో 12వ వచనంలో వాగ్దానం ఎత్తి యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు కదా. ఈ వాగ్దానం ఇచ్చి ప్రార్థించండి. యెహోవా అహరోను వంశస్థులను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. మనం అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వంశస్థులు మనం అందరం కూడా దేవుడు మనల్ని మరి వంశస్థుల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు కదా. వాక్యంతో సహా కంప్లీట్గా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ధైర్యం లేని వారు, కృంగిన వారు, పడిపోయిన వారు ఈరోజు ఈ వాగ్దాన్ని బట్టి ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని మర్చిపోలేదు, దేవుడు మనల్ని మర్చిపోడంట. ఆయన మనల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను విడవను, ఎడబాయను అన్నాడు కదండి. యెహోషువతో నిన్ను ధైర్యంగా ఉండు, జడీకము, భయపడకము అన్నాడు. ఈరోజు భయపడుతున్నావా? దిగులు పడుతున్నావా? జడుస్తున్నావా? దేనికి భయపడకు. దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు. ఆయన నిన్ను మర్చిపోలేదు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికే ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. ఒక దరిద్రులుగా మారిపోయినాడు మనల్ని ధనవంతులుగా చేయడానికి. ఆయన ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోలేదు. మనం ఎన్నోసార్లు ఆయన మర్చిన దినాలు ఉన్నాయి, ఎన్నోసార్లు ఆయన మర్చిపోయిన దినాలు ఉన్నాయి కదా. ఆయన ప్రేమ కలిగిన దేవుడు నిన్ను మర్చిపోలేదు, నన్ను మర్చిపోలేదు. ఆయన ఎవరిని మర్చిపోయే దేవుడు కాదు. తన బిడ్డల్ని ఆయన మనల్ని ఆశీర్వదిస్తానని ప్రామిస్ చేస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం ఎత్తి మనం ప్రార్థించాలి. ప్రార్థన చేసుకుందామా? ధైర్యంగా ఉండండి. దేవుడు మనల్ని మర్చిపోలేదు, మనల్ని ఆశీర్వదిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ఎంతమంది సమస్యలు ఉన్నారు, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. దయచేసి ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప మేలు చేయబోతున్నాడు మనకి కుటుంబాల్లో. దేవుని నామానికి మహిమ కలుగునగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చిన ప్రభా, నిజంగా నాయన కీర్తనలో 115, 12లో యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించినని వాగ్దానం లేఖనాలు చదివిస్తున్నాను. నిజంగా మేము ఇప్పుడు కూడా నాయన నిరుపేదల్ని, ప్రజలందరినీ కూడా మర్చిపోయే దేవుడు కాదు ప్రభు, నిత్యం మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అంటున్నావు స్వామి. ఈ వాగ్దానం ప్రతి ఒక్క జీవితంలో నెరవేర్చండి. ఎవరైతే నాయన మర్చిపోయినాడు దేవుడు మమ్మల్ని సహాయం చేయలేదు అని, మాకు తోడు లేడు, ఎవరు తోడు లేరని ఎవరైతే అనుకుంటున్నారో తండ్రి, అటు వారికి తోడేయండి, నాయన ఆశీర్వదించండి. ఈ వాగ్దానం నెరవేర్చండి.
ఇరుకులు ఇబ్బందులను వారికి సహాయం చేయండి ప్రభా. ఉద్యోగులైన వారికి ఉద్యోగం దయచేయండి. వివాహం కాని వారికి మంచి వాస్తవం సమకూర్చండి. గర్భాలు లేని గర్భఫలం దయచేయండి. ఆశీర్వదించండి తండ్రి. మమ్మల్ని ఆశీర్వదిస్తారన్న కదా తండ్రి. ప్రతి ఒక్కరిని ఆశీర్వించండి. రోగములతో ముట్టి స్వస్థపరుస్తుంది, ఆశీర్వించండి. ప్రయాణస్తులందరినీ కాపాడండి. ప్రతి విధమైన కీడు నుంచి తప్పించండి వేస్తున్నాములో. కుటుంబాలు సమాధానం, ఐక్యత, ప్రేమ దయచేయండి భార్య భర్త మధ్యలో. ప్రభా వెడ్డింగ్ డే యానివర్సరీ జరుపుకున్నటువంటి జీవితాల్లో తోడుని సహాయం చేయండి అయ్యా. మరొక నూతన దినాన్ని అనుగ్రహించండి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మమ్మల్ని పరిచయం సంఘాలని ప్రతి ఒక్క విశ్వాసాలు అందరినీ కూడా దీవించి ఆయా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.